ప్రైజ్ లార్డ్. పునరుత్థాన దినం. ఇలా కలుసుకోవడం, ఈ లాక్డౌన్ తర్వాత ఈ పరిస్థితులన్నీ ఇలా రావడం కూడా ఒక అందుకు మంచిదే కదా. అంటే మీడియాని ఈ కొత్త విషయాల్లో చేసి దాని ద్వారా ఎంత దూరంగా ఉన్నా వాళ్ళందరూ మనం చేరుకోవడానికి కూడా చక్కటి అవకాశం అయింది నిజంగానే. నాన్న అమ్మ ఎలా ఉన్నారు? చెల్లి జాయిన్ లేదా? అయ్యారు చెల్లి వస్తుంది, అయ్యారు జాయిన్ అవుతుంది. ఓకే ఓకే. కిరణ్ బాబు ప్రైజ్ లో. కిరణ్ బాబు ప్రైజ్ లో. కిరణ్ బాబు ప్రైజ్ లో. మీకు వాయిస్ కింద వినిపించకపోతే వీడియో కింద జాయిన్ స్టార్ట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. రాజేష్ ప్రైజ్ లార్డ్. రాజేష్ ప్రైజ్ లార్డ్. రాజు గారు ప్రైజ్ లార్డ్. మా ప్రైజ్ లార్డ్. విక్కీ ప్రైజ్ లార్డ్. ఆశా ప్రైజ్ లార్డ్. అక్కడ ఉన్నావా? ప్రైజ్ లార్డ్. విక్కీ ఎలా ఉన్నావు? బాగున్నానని చెప్పు. పిల్ప్రాజ్ నా పిల్ప్రాజ్ ప్రైజ్ లోనా? రాజేష్ ప్రైజ్ లార్డ్. రాజేష్ ప్రైజ్ లార్డ్. అమ్మా ఎలా ఉన్నారు? రాణి తల్లి ఎలా ఉన్నారు తల్లి? హాయ్ విక్కీ. శుభాలు. పోటుకెళ్ళి బయట తెచ్చేయడమే కదండి, ఇంకేమన్నా బయట తెచ్చండి. అక్కడ లోపల ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్నాను, మళ్ళీ చెప్తాను మీకు వచ్చాడు లేదు. నాకు తెలిసి వేళ ఉండదు దర్శనం, ఉంటా వాళ్ళనే చూసుకోమంటా. సరే మేము వెళ్ళిపోతాం. అవును సార్ ఓకే. రాజేష్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.
రేపు పట్టుకురా. ఓ ఓకేనమ్మా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గ్రూప్ లో ఈరోజు దేవుని యొక్క మహా ఉచితమైన కృప వల్ల మీ అందరి ముఖాలని ఒకేసారి చూడడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. మీ అందరి మట్టుని ప్రభుని స్తుతిస్తున్నాను. ఆశాలో ఉన్నాం. రాజేష్ నీకు లైటింగ్ ఎక్కువైనట్టుంది. సార్ 2 నిమిషాలు ఆగండి సార్. బ్యాగ్స్ ఇస్తారు పట్టుకెళ్ళి. ఓకే. అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈరోజు పునరుత్థాన దినం. మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు. నిత్యం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రోజు ఇలాగా కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ లో ఉండి పెట్టి మాట్లాడండి. అందరూ ఒకేసారి మాట్లాడితే మనకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. 1 by 1 ఒక్కొక్క టైం వచ్చినప్పుడు ఒక్కొక్క విషయాలు అలా మాట్లాడితే బాగుంటది. కొంచెం అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనకి ఓకే. ఎలిషారాజు గారు మాట్లాడండి. ఎలిషారాజు గారు మాట్లాడండి. ఎలా ఉంది అక్కడ మీకు వాతావరణం? బాగానే ఉందండి వాతావరణం. వర్షాలు పడుతున్నాయి 4 రోజుల నుంచి. ఈ కరోనా కరోనా బాగానే ఉందండి, ఎక్కువగానే ఉంది. కరోనా బాగోదు, మనమే బాగోట్లేదు. కరోనా ఎక్కువగానే ఉందండి ఇక. అమ్మా రాణమ్మా, ఎలా ఉన్నారు తల్లి? విషయాలు మంచిగా ప్లాన్ చేశారండి జూమ్ లో. అమ్మా అంటే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మళ్ళీ తర్వాత మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇది కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసాం మనం. ఎందుకంటే మనకు లైవ్ ఇస్తున్నప్పుడు మనకి సిగ్నల్ అనుకూలత లేక ఇబ్బంది అవుతుంది. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఓకే. ఇంకా వెళ్ళరేటుందమ్మా. మీరు కనిపించట్లేదు అందులోకి, బ్యాక్ గా కనపడుతున్నారు కదా. మన గ్రూప్ లో ఎలిషారాజు గారు ఉన్నారు, అలాగే రాజు గారు ఉన్నారు, స్వరూప్ ఉన్నారు, అలాగే రెడ్డి కిరణ్ కుమార్, అలాగే రమేష్ బాబు, స్వరూప్, సామ్యూల్, శిల్పరాజ్, రాజేష్, చిన్నబాబు, పెద్దబాబు, ఇంకా మరి కొంతమంది జాయిన్ అవుతారు.
మాట్లాడతారు. ఓకే, మరొకసారి మీ అందరికీ పునరుత్థాన దినము మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మన ఇండియా పెద్దకొస్తు దేవుని సంఘ పక్షంగా మీకు మీ యొక్క కుటుంబాలకి ప్రత్యేకమైన శుభవందనాలు. మరి ఈరోజు జూమ్ యాప్ ద్వారా మనం అందరూ కూడా ఇలాగ కలిసి ప్రభుత్వం స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం మనకి ఇచ్చారు. మనం మరి కొన్ని విషయాలు వ్యక్తిగతంగా అలాగే కొన్ని విషయాలు మనం ఒకరొకరు యోగక్షేమాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ ప్రార్థన చేద్దాం. మళ్ళీ రాణి ప్రార్థన చేయరా? పరిశుద్ధుడైన ప్రభావ సర్వాధికారి అయినటువంటి పరమరక్షకుడైన దేవాన్ని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, అనుకున్న సమయంలో ప్రభావ నాయన సంఘం అంతా కలిపి తండ్రి జూమ్ యాప్ ద్వారా నాయన అందరూ ముఖాముఖిగా కలుసుకొని తండ్రి నాయన ప్రార్థించుటకు నాయన వాక్య పరిచర్యలో పాల్గొంటుకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. దేవా తండ్రి ఇంకా పరిచర్యలు అంతటి కూడా నడిపించు నాయన ఆలోచన చేసి దేవా దీనికి సహకరించినటువంటి ప్రభావ నాయన బిడ్డలను ప్రభావ తండ్రి అన్నయ్యను వదలను కూడా నాయన మీరు దీవించి అభిషేకించండి. మరింత ఫలభరితంగా మీరు వాడుకోండి ప్రభావ. మా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసకి కూడా నీ ప్రత్యేకమైన కాపుదలు అనుగ్రహించి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభావ పాల్పొంది దీవెన పొందుటకు ప్రభువనైనా రాబోయే దినాల్లో మరింత ప్రభువనైనా ముందుకు పరిచర్య కొనసాగుటకు దేవ ప్రతి ఆటంకాన్ని తొలగించి మేలును దీవెన సమకూర్చమని దేవానని ప్రారంభాన్ని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. సామిల్ బాబు దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. అవును సార్, అవునండి. దేవుడికి స్తోత్రము గానము చేయుట మంచిది. నా పిలుపురాజ్ మంచిది మనమందరము స్తుతి గానము చేయుటటి కట్టుచున్నాడని యెరూషలేము యెహోవాయే
వాయిస్ ఒకరే పాడండి, మిగిలిన వాళ్ళందరూ అంటే మళ్ళీ వాయిస్ ఇది అవుతుంది. పిలుపురాజుకి అప్పుడు పిలుపురాజు కట్టించే. పిలుపురాజు కంటిన్యూ మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యూట్ లో పెట్టండి, ఆ వాయిస్ ఒకటే వచ్చేలాగా. రైట్, పిలుపురాజు కంటిన్యూ చేయండి. ప్రైజ్ ది లార్డ్. సరిత, ప్రైజ్ ది లార్డ్. రైట్, పిలుపురాజ్ పాట కంటిన్యూ చేయమా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమంతరము స్తుతి గానము చేయుటయే దేవునికి స్తోత్రము గానము చేయుటయే స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును,
జ్ఞానమునకు వీళ్ళందరినీ మూట్లో పెట్టేశారు. స్నానం చేసినా కూర్చుంది కానీ దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి గ్రూప్ లో మరి కొంతమంది సోదరులు జాయిన్ అవ్వారు. ప్రవీణ్ బాబు ప్రైజ్లాడండి అయ్యారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి అయ్యారు. అయ్యారు చాలా రోజులకి మళ్ళానే దేవుడు మనల్ని అందరినీ కూడా జత చేశాడు. మా హృదయంలో చాలా సంతోషం మిమ్మల్ని చూడడం, మీ ఫ్యామిలీని చూడడం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అంతా బాగున్నామండి అయ్యారు. అదే ఫేస్బుక్ లో చూసానండి, ఫేస్బుక్ లో చూసానండి ఐడి నెంబరు. ఓకే, అది కనెక్ట్ చేశానమాట అండి. ఓకే, చాలా సంతోషం. ఎలా ఉంది మనకి అక్కడ చుట్టుపక్కల మీ దగ్గర? కొంచెం ఎక్కువగానే ఉందండి, కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందండి ఇక్కడ. అలాగండి అయ్యారు, అలాగే. ఈరోజు మనం ఇలాగా జూమ్ యాప్లో ఇలా కలిసి ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ లాక్డౌన్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ముఖాలు కనబడకుండా ఆరాధనలు జరగట్లేదు సరిగా. కనీసం వాళ్ళ దగ్గర మనం వెళ్ళడానికి, వాళ్ళు కూడా మన దగ్గర రావడానికి కూడా అనుకూలత లేని పరిస్థితులు. ఇలాంటి టైంలో దేవుడిచ్చిన ఈ చక్కటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అందరూ క్షేమంగానే ఉన్నారు కదా అమ్మా? అంతా బాగున్నా. సరిత ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ తల్లి. ఓకే, చాలా సంతోషం. ఈ సమయంలో ఒక కీర్తన మనం చదువుకుందాం అండి. ఒక కీర్తన 133వ కీర్తన చదువుకుందాం. 133వ కీర్తన చదువుకుందాం అండి. స్వరూప్ చదువు, స్వరూప్ చదువు, స్వరూప్. నూట 33వ కీర్తన చదువుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పూయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉంటుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు.
ఆమేన్. స్తోత్రం దేవునికి. ఎలిషారాజు గారు రెండు మాటలు చెప్పండి మీరు. ఎలిషారాజు గారు అన్నయ్య గారు చెప్పండి. రమేష్ బాబు అలాగే కిరణ్ బాబు ప్రైజ్ లార్డ్. మీరు అన్మ్యూట్ కిరణ్ బాబు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే. ఎలిషారాజు గారు రెండు మాటలు చెప్పండి. రాణమ్మ చెప్తా. రాణి చెప్పండి. చెల్లిని చెప్ప రాణమ్మ. ఈ దేవుని కృప వల్ల మన గ్రూప్ లో చాలా మంది దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలను తీసుకొచ్చారు. అలాంటి వారిలో చెల్లి రాణి కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్ గా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని చెల్లికి ఇచ్చారు దేవుడు. అలాగే ప్రవీణ్ కూడా మరి మీడియాలో కూడా మంచి స్థాయిలోనికి దేవుడు ప్రవీణ్ బాబుని తీసుకొచ్చారు. అలాగే రమేష్, అలాగే కిరణ్ బాబు. ఇక్కడ రమేష్ కూడా నెల్లూరులో ఉంటున్నారు. మన వాళ్ళందరూ కూడా చాలా చాలా దూరంలో ఉన్నారు. కొంతమంది కువైట్, మస్కట్, దుబాయ్, ఖత్తర్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంకా ఏడవలేదు, మనకి జాయిన్ అవ్వలేదు. దేవుని చిత్తం అయితే తర్వాత మళ్ళీ సెకండ్ టైం వారు చదువుతారు. చాలా సంతోషం. ఈ సమయంలో తల్లి రాణి మాటలు చెప్పమ్మా. మన గ్రూప్ లో ఉన్నటువంటి జాయిన్ అయిన వారి కొరకు, అలాగే ప్రత్యేకంగా ఈ రోజు ఈ యొక్క గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు జూమ్ యాప్ ద్వారా ఎలా కలుసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ఫేస్బుక్ లో మనం త్వరగా ఇది అవ్వలేకపోతున్నాం, మనకి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. దాంతోపాటు మరి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబాలు గల ముఖాలు చూసి ఒక ఆత్మీయ సహవాసం చేయాలనేటువంటి ఉద్దేశం, ఒకరొకరి యోగక్షేమలో తెలుసుకుని ఈ సమయంలో ప్రార్థన చేయాలనేటువంటి ఉద్దేశం. తర్వాత ముందు ఇంకా మనం మరికొన్ని కార్యక్రమాలు ఎలా చేయడానికి కూడా ఇది మొదటి మెట్టుగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్దాం. మనం రాణమ్మ కొన్ని మాటలు చెప్తారు, దయచేసి అందరూ మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు జూమ్ యాప్ ద్వారా మనందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు అయితే చాలా అననుకూలంగా, ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మన సంఘానికి వెళ్ళి మన దైవజనుడు చెప్పే మాటలు వినే అవకాశం కూడా మనకు లేని పరిస్థితులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో మంచి ఆలోచన చేసి జూమ్ యాప్ ద్వారా మనందరం కూడా ప్రభువునందు దైవజనుడితో కూడా పాల్గొని ఆత్మీయంగా బలం పొందుకోవడానికి మంచి ప్రణాళిక చేసి ఈ జూమ్ యాప్ ప్రారంభించిన దైవజనునికి, కుటుంబ సభ్యులకి మా అందరి తరపున కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రస్తుత కాలంలో మనందరం కూడా మరింత బహు జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మరింత ప్రార్థన చేసుకుంటూ ఆత్మలో బలపడవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈ విధంగా మమ్మల్ని బలపరచడానికి మంచి ప్లాన్ చేసిన అన్నయ్య, మీకు, వదినికి, అలాగే జాయ్సన్ అండ్ జాన్సన్, మీ అందరికీ కూడా ప్రభునామంలో ప్రైజ్ ది లార్డ్. మంచి ఆలోచన చేశారు. దేవుడి పట్ల వాక్యం కంటే
డే అంతా కూడా కరోనా భయం ఉంటుంది అందరిలోనూ. సో దాన్ని పారద్రోలడానికి మంచి ఆత్మీయ ఆహారాన్ని మాకు ఈ దినాన్ని అందించి మేము కలుసుకోలేని అన్ని మీటింగ్స్ లో కూడా మమ్మల్ని ఇలా కనెక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ ప్రభు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇద్దరుడమ్మా చాలా అమూల్యమైనటువంటి మాటలు తెలియచేస్తా, చాలా ఎంకరేజింగ్ వర్డ్స్. దేవుడు నిన్ను దీవించగాక, ఇంకా దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాలని మా విజ్ఞాపన, మా ప్రార్థన. థ్యాంక్ యూ తల్లి. అలాగే ఈ సమయంలో మళ్ళా మన యొక్క దీంట్లో జాయిన్ అవ్వారు తమ్ముడు రెవరెండ్ మరి డేవిడ్ రాజ్ గారు. గత 2 రోజుల నుంచి చాలా బలహీనత అయింది, తీవ్రమైన జ్వరంతో కూడా ఆయన బాధపడ్డారు. మరి ప్రార్థన చేశాం. మళ్ళా తమ్ము కూడా ఈరోజు మనతో జాయిన్ అవ్వడం, అలాగే తల్లి నవ్య కూడా జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఈ సమయంలో మరి తమ్ము మన కొరకు ఒక పల్లవి పాడి మరి కొన్ని మాటలు ఒక షార్ట్ మెసేజ్ మనకి ఇస్తారు. ఒక 10 minutes లో. తమ్ము ప్రైజ్ లార్డ్. తమ్ము తమ్ము ప్రైజ్ లార్డ్. అమ్మా నవ్య కొంచెం అది వాయిస్ రావట్లేదు చూడండమ్మా. తమ్ము ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు తమ్ము? మీ వాయిస్ మాకు వినబట్టలేదు. దేవుడు మళ్ళీ మంచి చక్కటి ఆరోగ్యం మీకు ఇచ్చారు తమ్ము. ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కానీ వచ్చే పరిస్థితులు లేవు. అయినా ప్రభు ఇలా కలిపారు మనలను. ఎప్పుడో చిన్ననాటి సండే స్కూల్లో ఉన్న బిడ్డలు కూడా ఈరోజు ఎలాగ ఉండడం చాలా సంతోషం. తమ్ము మీరు వాయిస్ వినబట్టలేదు తమ్ము. ఓకే. ఈరోజు మనతో పాటు నా ప్రియ తమ్ముడు డేవిడ్ రాజ్ గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఆయన స్వరం, ఆయన పాటలు, ఆరాధన విషయంలో ఒక అద్భుతమైన మరి గాత్రాన్ని దేవుడు అభిషేకాన్ని ఇచ్చారు. తమ్ముడికి గత 2 రోజుల నుంచి చాలా బలహీనమైంది. ఈ రోజు మనం ఇలాగా కలిసి ఉండడం కూడా చాలా సంతోషం. తమ్ముడు మన కొరకు ఒక పల్లవి పాడతారు, మరి కొన్ని మాటలు మనకి తెలియచేస్తారు ఈ సమయంలో. తమ్ము అనే వాయిస్ వినబడుతుందా? ఓకే, వినబడుతుంది తమ్ము. వినబడుతుంది కదా? సరే, వినబడుతుంది తమ్ము. ఎలా ఉన్నారు తమ్ము? బాగున్నావు నీ దేవుని దయ వల్ల. ఓకే తమ్ము. సరే సరే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అయినను నన్ను కరుణించవు. చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అయినా నన్ను ప్రేమించితివే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రత్యేకమైన సమయంలో మరి జూమ్ యాప్ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఈ చక్కటి ఆలోచన రూపొందింప చేసినటువంటి అన్నయ్యని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చక్కటి ఆలోచన దేవుడు అన్నయ్యకి ఇచ్చారు. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగా. కానీ
దేవుని సేవకునిగా నేను పలుకుతూ ఉన్నాను. ఈ మన గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా మరి దేవుని యెడల ప్రత్యేకమైన కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఏదో గొప్ప కార్యం చేయాలని, దేవుని కొరకు ఏదో ఒక మహత్తరమైన కార్యాన్ని తలపెట్టాలని దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. బైబిల్లో చక్కటి మాట మనకి ఈ సమయంలో జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుస్తానని వాగ్దానం చేసిన దేవుని మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఎన్నో అపాయాలు మన జీవితాలను వెంటాడుతూ ఉన్నప్పుడు, ఎన్నో పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు, మనం ఎంతగానో బాధపడుతూ రోధిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను నూతన పరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన చిత్తాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. తన ప్రణాళిక ద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుని అద్భుతాలను అనుభవిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. ఈ చక్కటి ఆలోచన కలుగు చేసిన అన్నయ్యని బట్టి, వదినమ్మను బట్టి, మరి గర్భఫలాలు ఆ చిన్నోడిని బట్టి పెద్దోడిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైన వందనాలు అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లాడతాము అన్నయ్య. చాలా చక్కటి మాటలు అందించారు. ప్రత్యేక వందనాలు తమ్ము. అన్నయ్య చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. సామ్యూల్ ప్రార్థన చేయి. సామ్యూల్. పరిశుద్ధుడా మహోన్నతుడు, నీకు వందనాలు చెల్లించుచున్నాం ప్రభువా. ఈ పునరుద్ధాన దినమును ప్రభు ఈ విధంగా ఈ జూమ్ యాప్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న మా సహోదరులందరూ మేము కలిసి మరలా ఈ విధంగా నీ నామను మహిమపరచడానికి, మా సహోదరులందరూ ఒకరినొకరు మేము చూచుకోవడానికి ఈ విధంగా మాకు ఇచ్చిన ఈ యొక్క సమయమును బట్టి నీకు వందనాలు. వారందరూ ఏ స్థలాల్లో ఏ పరిస్థితులు ఉన్నా వారందరికి నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాం. ఎందుకంటే మా సహాయకుడు, మా యొక్క కాపరి నీవే కాబట్టి ప్రభువా, నీ కాపుదల నీ భద్రత మా అందరికి అనుగ్రహించమని, ఈ విధంగా ఏర్పాటు చేయబడడానికి సహాయపడిన మా దైవజనులను ప్రభువా వారిని ఇంకా బలపరచండి. దీని ద్వారా ఇంకా ఆత్మీయమైన మేలులను ఇంకా స్వార్థ పరిచర్య కొరకు ఈ విధంగా వాడబడడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన పాద సంచేర్చుకోమని యేసు పరిశుద్ధ మనకి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి ఈ మొదటి ప్రయత్నం ఈ రోజు మనకి, అలాగే లైవ్ లోకి వచ్చిన ప్రత్యేకంగా మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ జూమ్ యాప్ ద్వారా మనం ఇలాగా కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఒకరిని ఒకరు ప్రేరేపించుకోవడానికి, ఒకరినొకరు రేపుకోవడానికి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా ప్రతికూలంగా మారుతున్నాయి. అలాంటి సమయంలో దేవుడు మీ అందరిని కూడా ఒక్కొక్క స్థానంలో పెట్టారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్కరు ఒక హోదాలో, ఒక స్థాయిలో, కొంతమంది సేవకులుగా, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ, కొంతమంది మరి ప్రజాప్రతినిధుల మధ్యలో వారికి సేవ చేయడానికి, అలాగే కంపెనీస్ లో పని చేయడానికి, కొంతమందికి బిడ్డలకు బోధించడానికి ఒక చక్కటి స్థానంలో దేవుడు మనల్ని పెట్టారు. కాబట్టి నా ఆశ ఏంటంటే, ప్రస్తుతము మనం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం, దేవుని గురించి ప్రకటించే అవకాశాలు ప్రస్తుతము లేనట్టే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన పరిధిలో దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాడో, దేవుడు మనల్ని అయితే ఎక్కడైతే ఆయన పని అప్పగించారో ఆ పరిధిలో మన స్నేహితులకు, మన తోటివారికి క్రీస్తు ప్రేమను తెలియచేయవలసిన, రక్షణ స్వార్థను అందించవలసిన భారం, బాధ్యత మనకుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనందరికి బాగా పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు అనేటువంటి దైవజనుడు
మరి దేవుని యొక్క సంఘాన్ని పాడు చేస్తూ దేవుని పనిని పాడు చేస్తున్న సమయంలో దైవ దర్శనాన్ని బట్టి దైవ ప్రత్యక్షతను బట్టి దేవుని కొరకు పట్టుబడి అద్భుతంగా దేవుని కొరకు వాడబడే దైవజనుడు. ఈ పౌల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు జీవితంలో దొరికిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు మనం చేయవలసింది అదే. దేవుడు మిమ్మల్ని ఎక్కడెక్కడో పెట్టాడు. మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, అమ్మా దీని కొరకేనేమో దేవుడు నిన్ను ఆ స్థానంలో పెట్టాడు, ఈ సమయం కొరకేమో దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే నీకు నష్టం. యూదులైన వారికి సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశిస్తారని చెప్పాడు. అంటే అది చాలా అద్భుతమైన మాట. ఈరోజు అదే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎందుకు నిన్ను అక్కడ పెట్టాడు? నెల్లూరులో, కాకినాడలో, గుడివాడలో, తునిలో, కోళ్లలో, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడిని ఎందుకు పెట్టాడంటే దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. అదే మొర్దెకై జ్ఞాపకం చేస్తాడు. ఇందుకొరకేనే దేవుడిని అక్కడ నిలబెట్టాడేమో అంటున్నాడు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే మనకు నష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పరిధిలో దేవుడు మనకిచ్చే ప్రతి అవకాశాన్ని ప్రజలను ప్రభు కొరకు సంపాదించడానికి మనం ఉపయోగించుకోవాలనేటువంటిది నా తపన. అలాగే ప్రవీణ్ కాకినాడలో ఒక మంచి పొజిషన్ లో దేవుడు ఉంచాడు. ప్రవీణ్ కూడా చక్కగా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన బిడ్డ. ఈ రోజు దేవుడు ఒక చక్కటి ఉన్నతమైన కృప ఇచ్చాడు. అలాగే చెల్లిని దేవుడు మరి కొంతమంది మరి బిడ్డలకు బోధించేటువంటి స్థాయిలో దేవుడు పెట్టాడు. అలాగే రమేష్ బాబు నెల్లూరులో, ఒక్కొక్కరు కూడా దేవుడు మిమ్మల్ని ఒక్కొక్క స్థానంలో పెట్టాడు. ఈ సమయంలో నేను మేమందరిని కోరేటువంటిది, దైవజనుడిగా నేను ఆశించేది ఒకటే, పౌలుకి దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని పౌలు ఉపయోగించుకున్నాడు. ఓ రోజు అలాగే ఏథెన్సు పట్టణానికి వెళుతున్నప్పుడు అక్కడ వాతావరణం చూశాడు. హృదయంలో చాలా వేదన కలిగింది. అక్కడ సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. కాబట్టి ఈరోజు మనం పౌలు వలె పని చేయవలసిన అవసరం ఉంది. మరి స్త్రీల సంగతి ఏంటంటే, పురుషుల కంటే ఒక అడుగు ముందుకేసి సువార్త పరిచర్యలో పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత మరి స్త్రీలకు ఇవ్వబడింది. వాళ్ళు కూడా ఎంతో పరిచర్య చేశారు. అలాగే ఈ జూమ్ యాప్ ద్వారా మనం కలుసుకున్న మనం అందరూ కూడా ప్రస్తుత దినాల్లో దేవుని కొరకు మనం ప్రయాసపడదాం. ఐక్యతగా దేవుని కొరకు పోరాడదాం. కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మీకు ఇచ్చినటువంటి వరాలని, ఫలాల్ని దాచిపెట్టుకోకండి, దాన్ని వినియోగించండి. రాబోతున్న దినాలు గడ్డు దినాలు, ఒక అపాయకరమైన పరిస్థితులు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే తరిఫొద్దు పొందిన మీరు, లేక ఉద్యోగ స్థాయిలో మీరు ఉన్న మీరందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, దేవుని కొరకు కొంతమందిని సంపాదించినటువంటి ఆ ప్రోత్సాహాన్ని నేను మీకు ఇస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మనం అలాగ కలిసి ఉండడం దేవుని చేత మళ్ళా మరొక పర్యాయం ఇలా కలిసి మరింతగా లోతుగా దేవుని సహవాసంలో, సన్నిధిలో మనం ముందుకు వెళదాము. అలాగే ఒకసారి మీ అందరితో ఒక్కొక్క మాట మాట్లాడించాలని ఆలోచన ఉంది. దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. మనం ఇలాగా చూడండి, రాజేష్ రాజేష్ మీ స్పందన తెలియజేయండి. రాజేష్ రాజేష్ ఆంటీ రాజేష్ ఓకే.
తర్వాత ప్రవీణ్ బాబు. ప్రవీణ్, చాలా సంతోషం ప్రవీణ్ మీతో ఉండడం, ఇలా కలిసి ఉండడం చాలా సంతోషం. మా హృదయాలు చాలా ఆనందంతో నింపబడుతున్నాయి. మీ స్పందన తెలియచేయండి, ఎలా ఉన్నారు? వినపట్లేదు, అన్మ్యూట్ చేయండి. అదిలేదండి అయ్యారు, అందరికీ వందనాలండి. జూమ్ యాప్ ద్వారా దేవుడు మన అందరినీ కలిపినందుకు మీకు అందరికీ వందనాలండి. ఈ సమయాన్ని ఈ రకంగా మనకి దేవుడు కల్పించినందుకు ముందుగా దేవునికి వందనాలు. అలాగే జ్యోతిబాబు అన్నయ్య గారికి, అమ్మగారికి, పెద్దయ్య గారికి అందరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మేము కానీ ఈ జూమ్ యాప్ ద్వారా మనందరం దేవుడు కలిపినందుకు మీకు అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్. రాజేష్ మాట్లాడావా? మావయ్య గారు, ప్రైజ్ లార్డ్. మావయ్య గారు అన్మ్యూట్ చేయమన్నా, మాట్లాడేటప్పుడు చేస్తారు. అది ఆల్రెడీ అక్కడ అన్మ్యూట్ చేస్తారు, ఇంటూ మార్క్ కూడా వేస్తారు. మాట్లాడారు మావయ్య గారు. వందనాలు అయ్య గారు, వందనాలు. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, తెలుషారాజు గారు. మాట్లాడండి. మాట్లాడండి. వందనాలండి. దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాము. బావగారికి వందనాలు, అక్కకి. ప్రైజ్ లార్డ్. ఈ జూమ్ యాప్ ద్వారా మనం అందరము ఇలా కలుసుకోవడం చాలా మంచిది. ఆదివారం అయినా సరే చర్చికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నప్పటికీ దేవుణ్ణి ఈ జూమ్ యాప్ ద్వారా మనం అందరం కలుసుకుని స్తుతించి ఆయన్ని వేడుకోవడానికి మనకి ఎంతగానో అవకాశం ఇచ్చిన దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యాప్ ద్వారా అందరూ కలుసుకుని, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం కలుసుకుని మరి ఒక్కసారి వారందరినీ చూడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ యాప్ ఎంతగానో దేవుడి సేవ కొరకు అందరూ ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడడానికి, ఇంకా దేవుని సన్నిధిలో మనం ఐకమత్యంగా కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నారు. ఈ యాప్ ద్వారా అందరూ కలుసుకుని దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని మరి ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. చిన్న మాటలు దీవించండి. మీ అందరికీ వందనాలు. సరిత, కిరణ్ కుమార్, కిరణ్ బాబు.
కిరణ్ బాబు. రాజేష్. రాజేష్. ఓకే. ప్రైజ్ ది లార్డ్. లిప్రాజ్ మాట్లాడతామా? లిప్రాజ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క జూమ్ యాప్ లో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి, అలాగనే ఆత్మీయ దైవజనులు పెద్దయ్య గారికి, పెద్దమ్మ గారికి, చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా మనకు మందిరాలు జరగకుండా ఉన్నాయి. కానీ దేవుడు మరలా ఇంత చక్కటి అవకాశాన్ని ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా దేవునామని మహిమపరిచే ధన్యత సహోదరులందరినీ మళ్ళా చూచే కృపను దేవుడు మనందరికీ ఇచ్చాడు. దానిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఆత్మీయ దైవజనులు చిన్నయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. చిన్నబాబు మాట్లాడుతాడు. పెద్దబాబు మాట్లాడతావమ్మా? సామ్యూల్. స్వరూప్. 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 దేవుని మాట్లాడమ్మా. ఈ జూమ్ యాప్ లో ఉన్న సహోదరులకు దేవుని నామాన్ని బట్టి మహిమ కలుగును గాక. జూమ్ యాప్ లో ఉన్న సహోదరులకు నా యొక్క హృదయపూర్వకమైన చెన్నై గారికి, చిన్నమ్మ గారికి, పెద్దమ్మ గారికి నా యొక్క వందనాలు తెలుసుకుంటున్నాను. అలాగే గొప్ప దేవుడు అనేటువంటి యేసు ప్రభు వారి వందనాలు తెలుస్తున్నాను. ఈ జూమ్ యాప్ ద్వారా నాకైతే చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజులుగా సంఘంలో సహవాసం లేకపోయినా ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా ఆత్మీయ సహవాసం ఏర్పరచుకొని దేవుని మాటలు వినడానికి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేసిన దేవతానికి వందనాలు తెలుస్తున్నాను. దీని ద్వారా కొంతమంది అయితే రద్దుల్లో ఉన్నారు, కొంతమందికి అనారోగ్య పాలై ఇంట్లో ఉండి వారు బయటకు రాలేని పరిస్థితి అవుతుంది. అయితే ఈ జూమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో బయటకు వాళ్ళ కోసం డైరెక్ట్ గా కలిసిపోయినా మన మొక్కలు చూసి, మన ఫేసులు చూసి, మన స్వరాలు విని వారు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఈ జూమ్ యాప్ ద్వారా అనేక మందికి దేవుడి ఆశీర్వాదాలు అందుతున్నాయి. అలాగే ఇంకనూ అనేక మంది రావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఎంత గొప్ప ఈ జూమ్ యాప్ గొప్ప అవకాశం కల్పించిన అయ్యగారమ్మ గారికి, చిన్నయ్య గారికి, వారి కుటుంబాలందరికీ నేను మరి వందనాలు తెలుసుకుంటున్నాను. ఈ వాట్సాప్ పెట్టి ఈ పాస్వర్డ్ ఐడిని చూసి అనేక మంది ఈ జూమ్ యాప్ లోకి వచ్చారు. వారందరూ కూడా మరి వందనాలు తెలుసుకుంటూ నా మాటలు తీసుకున్నాను. దేవుడు కొద్ది మాటలు చూపించినారు. Thank you. Praise the Lord. Praise the Lord. God bless you. Praise the Lord. కిరణ్ బాబు ఉన్నారా? కిరణ్ బాబు. ప్రసన్న కిరణ్ బాబు. ఓకే. బాబు తమ్ము
నవ్య మాట్లాడుతాము. వినపట్లేతాము, కింద అన్మ్యూట్ చేయాలి. తమ్ము వినబట్లేతాము. తమ్ము అన్మ్యూట్ చేయండి. తమ్ము వినబట్లేదు. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చాలా సమయాన్ని మనం ఇక్కడ గడిపాము. అలాగే కిరణ్ బాబు, అలాగే రమేష్ కూడా వారు జాయిన్ అవ్వరు. మరి మళ్ళీ అక్కడ లైన్కి మళ్ళీ కట్ అవ్వింది. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రవీణ్ బాబు ఫ్యామిలీకి, అలాగే చెల్లి కుటుంబానికి, రాజేష్, ఎలిషారాజ్, సామ్యూల్, స్వరూప్, మావయ్య గారు, ఫిలిప్రాజ్, పెద్దబాబు, చిన్నబాబు, సరిత, అలాగే తమ్ముడు డేవిడ్ రాజా గారు, తల్లి నవ్య, అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని మనము క్లోజ్ చేసుకుందాం. దేవుని చిత్తమైతే మరలా మనం మరొక పర్యాయం ఇలాగ కలిసి ప్రభువును మనం స్తుతిందాము. మీరు ఇలా చేయడానికి నాకు అసలు దీని విషయంలో నాకు ఎక్కువ తెలియదు. పెద్దబాబు, చిన్నబాబు వాళ్ళు పెద్దబాబు, చిన్నబాబు వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు. ఇంకా దేవుడు వాళ్ళకి సమయోచితమైన ఆలోచన, జ్ఞానం ఇచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. అలాగే నాన్నగారు కూడా కొంచెం బలహీనంగా ఉంది. నాన్నగారి కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు ప్రతిదినము మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మనం పెట్టినప్పుడు ఇంకా చాలా మంది, ఇంకా ఆ గ్రూప్ లో ఉన్నవారు, పెంతెకోస్తు సియోను ప్రార్థన మందిరం గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ లో కూడా చాలా మంది బిడ్డలు ఉన్నారు. ఫస్ట్ టైం కాబట్టి కొంత అవగాహన లేకపోవచ్చు. తర్వాత మళ్ళీ వారు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన మీకు ఇంతవరకు మీ చక్కటి సమయాన్ని, ఈ పరిశుద్ధ దినాన్ని, ఈ పునరుత్థాన దినాన్ని ఇలా కలిసి ఉండడం చాలా సంతోషకరం. దేవునికి మనసారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనం చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. తమ్ము ప్రార్థన చేయండి. తమ్ము అన్మ్యూట్ చేయండి. తమ్ము వాయిస్ వినబట్టలేదు. అన్నయ్య వినబడుతుందా? ఓకే తమ్ము. అన్నయ్య వినబడుతుందండి? వినబడుతుంది తమ్ము. వినబడుతుంది తమ్ము, వినబడుతుంది. వినబడుతుంది తమ్ము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. కలిగి ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. వాటిని మీరు ఆశీర్వదించండి, అన్నికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో వదినమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో చిన్నబాబుని బట్టి, ఇదిగో పెద్దబాబుని బట్టి నీకు స్తోత్రాలు. మా బిడ్డలకి మీరు ఇచ్చిన మంచి ఆలోచన కొరకు నీకు వందనాలు. వారిని మీరు దీవించండి. రాబోయే దినాల్లో తండ్రి ఉన్నతమైన శిఖరాలకు వారిని తీసుకుని వెళ్ళండి ప్రభువా. సరిహద్దుల విశాలపరచండి. ప్రతి ఆటంకాలు యేసు నామమును గద్దిస్తున్నాను స్వామి. మీరే మహిమ పొందండి. ప్రభులో నీ దయలో సమస్తము ఆశీర్వాదకరంగా జరిగించండి. మీరే మహిమ పొందండి. మేడ కాలనీ ప్రభువా, కోళ్ళ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును సన్నిధిని ఈ జూమ్ యాప్ ద్వారా మీటింగ్ లో పాలు పొందిన ప్రతి సేవకునికి, ప్రతి ఆత్మీయులకును, వారి కుటుంబములకును, సంఘ బిడ్డలందరికీ, దేశ విదేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులందరికీ సదాకాలము ఆయన కృప తోడయుండి నడిపించును గాక. బాబు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. తర్వాత మన కిరణ్ బాబు, రమేష్ బాబు ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఒకసారి రమేష్ బాబు ఇక్కడ నెల్లూరులో ఉంటున్నాడు. రమేష్ బాబు కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ప్రవీణ్ మరి కాకినాడలో ఉంటున్నారు. దేవుడు తన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి వారికి మిస్సెస్ మంచి సింగర్, దేవుడు ఆ తల్లిని కూడా ఆశీర్వదించి తనకి ఇచ్చిన బిడ్డలు దేవుడు దీవించినట్లుగా ప్రార్థన. అలాగే కిరణ్ బాబు విషయంలో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవాలి, గర్భఫలం ఇవ్వాలి. తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. అలాగే గుడివాడలో ఉన్నటువంటి చెల్లి రాణి, వాళ్ళ విషయాలు కూడా దేవుడు మరి ప్రమోషన్ ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే తమ్ముడు ప్రత్యేకంగా దేవరాజ్ గారు గత 2 వారాల నుంచి చాలా బలహీనత ఉంది, ప్రభు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన ప్రార్థన చేద్దాం. అలాగే స్వరూప్, సామ్యూల్, రాజేష్ కూడా దేవుడు బలపరిచి, పిలుపురాజ్, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశం ఇలాగా సమకూర్చిన పెద్దబాబు, చిన్నబాబు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు బిడ్డలు దీవించు గాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ తమ్ము, ప్రైజ్ లార్డ్ తమ్ము, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ రమేష్ బాబు, మధ్య మధ్యలో ఫోన్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ తల్లి, అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి, ఇప్పుడు కనిపించారు మీరు. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. బాగున్నారు కదమ్మా? జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్తగా చూడండి. బాగానే ఉన్నారండి. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ తల్లి. లైన్ లో లేదండి. ప్రైజ్ లార్డ్.